ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని కాపాడారు. గతించిపోయినటువంటి నాయనా ఈ యొక్క 12 నెలలు కూడా మీరు మమ్మల్ని భద్రపరిచారు. ఈ డిసెంబర్ మాసంలో నాయన అయ్యా 31st రోజున తండ్రి ఈ విధంగా సజీవులుగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు నాయన. ఈ సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు, ప్రతికూలతలు, అపాయములు, ప్రమాదములు ఏవిని తండ్రి మమ్మల్ని ఏమీ చేయకుండా అయా మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కాపుదలలో భద్రపరిచి మరొక నూతనమైన దినమును మాకు దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, తన తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని కీర్తనల గ్రంథం 103:13వ కీర్తన ద్వారా నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, అయ్యా తండ్రి ఎలాగైతే కుమారుల ఎడల జాలి పడతాడో ఆ విధమైన తండ్రి కృప, ఆ విధమైన జాలిని మీరు మా ఎడల కనపరుస్తూ ఉన్నారని, మీకు విరోధముగా అనేక మార్లు మేము అయా జీవిస్తూ ఉన్నప్పటికీ గతించిన కాలమంతా కూడా మా ఎడల జాలిపడి మమ్మల్ని ప్రేమించి కృప చూపించి రక్షించారు అని తండ్రి మా జ్ఞాపకం చేస్తున్నారు. మీ యందు భయభక్తులు గల వారి చుట్టూనైనా మీ కాపుదల ఉంటుంది అని, వారిని మీరెప్పుడు కూడా వదిలిపెట్టరు అని అయా ఈ రోజున తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ రోజున ప్రభువా, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. ఉదయాన్నే ఈ ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తున్న ప్రతి ఒక్క ఆయా కుటుంబానికి మీ సహాయం దయచేయండి అయా. ఈ రోజున పనులలో చేస్తున్న కార్యాలలో మీ దీవెనలను కుమ్మరించండి నాయన అయా. ఉద్యోగ వ్యాపార పరిచర్యలను ఆశీర్వదించండి. ఎవరు కూడా తండ్రి ఆగిపోయేవారిగా కాకుండా ముందుకు సాగిపోయేవారిగా ఉండే కృప చూపించండి తండ్రి. నూతనమైన కార్యాల విషయంలో కూడా కృప చూపించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాము. ప్రతి మార్గమును కూడా క్షేమమైన మార్గముగా మార్చండి నాయన. ఏ బిడ్డకు ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా మీ కాపుదలలో ప్రతి బిడ్డను సురక్షితముగా ప్రయాణింప చేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయినా ఈ రోజున ఏ బిడ్డ ఎటువంటి లోటు కలిగి లేకుండా, లేమిని చూడకుండా, అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనకుండా, ఆర్థిక పరమైన కష్టాలు ఏ బిడ్డ దరికి రాకుండా ఈ రోజంతను కూడా మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండండి, పోషించండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. అయినా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మంచి జ్ఞానము, వివేచన, తెలివితేటలు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఈ రోజున సమాధానకరమైన జీవితాన్ని, ఎటువంటి గొడవలు, విభేదాలు లేనటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించండి నాయన అయా. మీ నామానికి మహిమకరమైన, మీ నామాన్ని ఘనపరిచే క్రియలను ఈ రోజున మా అందరి ద్వారా మీరే జరిగించుకొనండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ నాయన మీ చేతికి అప్పగిస్తున్నాం. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి విషయంలో మీరే తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా గృహములలో ఒంటరిగా ఉంటూ ఉండంగా నాయన, ఏ దుష్టుడి కన్ను ఈ రోజున ఏ బిడ్డ పైన పడకుండా మీ సహాయమును దయచేయండి తండ్రి. మీ కృప దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ లోకానుసారులుగా ఎవరు ఉండకుండా, ఈ లోకము, పాపము ఆకర్షింపబడకుండా సహాయము దయచేయండి నైనా ప్రభువా. మీరు అనుగ్రహించిన ఈ విలువైనటువంటి సమయాన్ని
వ్యర్థపరచకుండా స్నేహితులతోనూ మొబైల్స్తోనూ కాలయాపన చేయకుండా మీ సన్నిధిలో ఆనందించే భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు ఈరోజు మీరే దయచేయమని మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.